ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు శనివారం లక్ష్మీ నరసింహ హోమం తదితర పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారికి అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క ఆవిర్భావ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా స్వామివారికి దశమి రోజున అంకురార్పణతో మొదలయ్యి అదేవిధంగా ఏకాదశి రోజున స్వామివారికి గరుడ సేవ, ద్వాదశి రోజున అష్టోత్తర కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ, త్రయోదశి రోజున స్వామికి లక్ష పుష్పార్చన తులసి దళార్చనతో స్వామివారికి ఈరోజు వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరిగినాయి. వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున సాయం సంధ్యా సమయంలో ప్రహ్లాద వరదుడు భక్తులందరినీ కూడా రక్షించడానికై తన భక్తులని ఎవరైతే హింసిస్తారో వాళ్ళందరినీ కూడా శిక్షించడానికై శ్రీమన్నారాయణుడు ఉగ్రరూపంగా నారసింహ రూపంలో ఉద్భవించారు. సొగము నరుడుగాను సొగము సింహముగాను. అటువంటి రూపంలో ఈ నారసింహస్వామిని మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మన వంశంలో ఎటువంటి పితృదోషాలు ఉన్నా కానీ, అదేవిధంగా శత్రు భయాలు ఉన్నా కానీ, గ్రహదోషాలు ఉన్నా కానీ, మన యొక్క గృహంలో 108 అడుగుల లోపల ఉన్నటువంటి ఎముక మొక్క దాని పవర్ను కూడా తీసిపారేసినటువంటి శక్తి నారసింహస్వామి వారికి ఉంది. కాగా స్వామివారి జయంతి సందర్భంగా స్థానిక రచ్చబండ సర్కిల్ బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, దేవతే భగవన్నారాయణ, మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమః. మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో విశేషమైనటువంటి జయంతోత్సవ శుభ సందర్భంలో శుభ శనివారం మధ్యాహ్నం ప్రసాదంగా బిర్యానీ పొట్లాలు 1001 ప్రసాదంగా తయారు చేసి మన క్షేత్రం రాజగోపురం దగ్గర వితరణ చేయడం జరుగుతుంది. ఇది అంతయు రచ్చబండ ఫ్రెండ్స్ దేవతి భగవన్నారాయణ గారు, మాజేటి సత్యబాలాజీ గారు, చీదేళ్ల వాసు గారు తదితర బృందం ఈ డిస్ట్రిబ్యూషన్లో మరి ప్రోత్సాహం అందించిన సందర్భంలో మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు అందరికీ చెందాలని ప్రార్థన చేస్తూ భారత సైన్యం విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ నాయకులు మంగళగిరిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంచమర్తి ప్రసాద్, మునగాల నాగేశ్వరరావు, తుళ్ళిమిళ్ళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. యుగయుగాల దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు భారతదేశ సైనికులకి మనోధైర్యాన్ని అలాగే విజయాన్ని కలిగించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. భారతదేశంలోని ప్రజలందరికీ ఎటువంటి హాని జరగకోకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు మనకు ఆ శత్రుదేశం మీద విజయాన్ని అందించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా భారతదేశం మీద పాకిస్తాను దాడులు చేసే ప్రతి దాన్ని కూడా భారత సైన్యం తిప్పికొడుతూ ఉంది. దీనిలో భాగంగా మన భారత సైనికులకు కానివ్వండి, మన పౌరులకు కానివ్వండి ఎటువంటి హాని జరగకూడదని చెప్పి ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుళ్ళో పూజలు చేసి వాళ్ళందరికీ విజయాన్ని మన వాళ్ళకి
విజయాన్ని సాధించి పెట్టాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ నరసింహ, జై జై లక్ష్మీ నరసింహ. ఈరోజు మనం భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మన శత్రు దేశమైన పాకిస్తాన్ డ్రోన్లతో మన మీద, ప్రజల ఆస్తుల మీద, ప్రజల ప్రాణాల మీద దాడి చేస్తుంటే మన భారత సైనికులు సుమారుగా 300-400 డ్రోన్లు చేస్తే ఇంచుమించు అన్నిటిని కూడా మార్గం మధ్యలోనే విచ్ఛిన్నం చేయటం జరిగింది. కనుక మన తీవ్రవాద సమస్యలు ఎక్కడున్నా సరే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, ఏ మూల దాక్కున్న తీవ్రవాది అనేవాడిని ఎవరిని వదిలిపెట్టాం, బయటికి బొక్కల్లోంచి కూడా బయటికి లాగి వాళ్ళని చంపటమే మా ఆశయం. ఎవరి మీద ఏదో చేయాలని మా ఉద్దేశం కాదు. ఈ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి సరైన గుణపాఠం నేర్పడమే మా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్లోని పెహల్గామ్లో మరి పాకిస్తాన్ మతతత్వ ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత్ త్రివిధ దళాల సహాయంతో మరి ఆపరేషన్ సింధూర్ నిర్వహించి విజయవంతంగా అక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికి ప్రతి దాడిగా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి మరి ప్రజల ఇళ్లను, మరి మిలిటరీ వారిపై, మన ఎయిర్పోర్ట్లపై దాడి చేసి మరి వాళ్ళ యొక్క ఉక్రోషాన్ని వెలుగక్కుతూ ఉంటే, మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి మిలిటరీ వారు మరి వారిపై ప్రతి దాడులు చేస్తూ వారి యొక్క దాడులను తిప్పికొడుతూ ఇవాళ వాళ్ళని వణికిస్తున్న మాట దేశవ్యాప్తంగా అందరూ టీవీల్లో చూస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి భారతదేశ ప్రజలకు, భారత సైన్యానికి, మరి త్రివిధ దళాల అధిపతులకు, మోడీ గారికి ఎలాంటి ప్రాణహాని లేకుండా మరి దేశ సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం పాటుపడుతున్న వారికి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నాం ఇవాళ. మరి ఈ విషయంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడాను, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటే ఏకమై ఐకమత్యంతో ఉంటూ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఖండిస్తూ, వాళ్ళ యొక్క దుర్మార్గ చర్యలను ఖండిస్తూ